కుమారి గ్రంథం 13 అధ్యాయం 15వ వచనం చదువుకుంటాం. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న యెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. ప్రభువు తన వాక్యము మన వినికుడిలో దీవించునుగాక. ఈ భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ చదువుకున్నాం. అదేమనగా, కొంతమంది యూదులు దాదాపులో ఒక 200 పైగా ఉన్నటువంటి యూదులు పిసిదియా అనే ఒక అంతియొక్క అనే ప్రాంతంలో వారు కూడుకొని వారి యొక్క మతానుసారమైనటువంటి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు వారు జరిగిస్తూ ఉన్నారు. అనగా వారు ధర్మశాస్త్రాన్ని చదివారు. అనగా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 పుస్తకాలులో ఉన్నటువంటి భాగాలు వారు చదివి ప్రజలకు వినిపించారు. ఆ తదుపరి వారు ప్రవచన గ్రంథాలు, ప్రవచన వాక్యమును కూడా, ప్రవక్తల ద్వారా పలికినటువంటి కొన్ని సంగతులు కూడా వారు చదివారు. అనగా ఈ పాత నిబంధన అనగా 39 పుస్తకాల సమ్మిళితమైనటువంటి పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి భాగాలు కూడా వారు చదువుతూ వచ్చారు. వారు అలాగూ చదివిన తరువాత అప్పటికి ఆ సమాజంలో చాలా దూరం నుండి, దాదాపులో ఒక 100 మైళ్ళు దూరంలో నుండి ప్రయాణం చేసుకుంటూ ఒక 2 వ్యక్తులు వచ్చారు. వారి పేరు బర్నబా, పౌలు, లేదా పౌలు బర్నబాలు. వీరిరువురు ఈ సమాజ మందిరానికి చేరుకున్నారు. ఈ సమాజ మందిరంలో వారితో పాటు ఈ లేఖనాలు చదవగా వారు విన్నారు. అయితే ఈ భాగంలో ఉన్నటువంటి, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు చాలా దూరం నుండి వచ్చారని గమనించి వారిని, సహోదరులారా, ఈ ప్రజలకు, ఇన్ని వందల ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పాలని ఉన్న యెడల వీరితో చెప్పండి అని వారిని బ్రతిమాలుకున్నారు, లేదా వారికి ఈ సమాచారాన్ని అందించారు. ఈరోజు ఎన్నో బోధ వాక్యాలు వింటూ ఉన్నాం. ఉదయం లేచినది మొదలుకొని ఎన్నో రకాలైనటువంటి ప్రవచనాలు, ఎన్నో రకాలైనటువంటి మత సంబంధమైనటువంటి బోధలు మనం వింటూ ఉన్నాం. ఎంతోమంది మానవతావాదులు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు సందేశాలు ఇస్తూనే ఉన్నారు. లేదా ఇంకా పలు రకాలైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వారు వారి వారి అభిప్రాయాలు, వారి వారి ఆలోచనలు, అనేకమైనటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి సంగతులు ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. కొంతమంది కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు, కొంతమంది పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు, కొంతమంది యవనస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు, కొంతమంది సర్వసమాజంగా ఉన్నటువంటి సమస్త ప్రజలను ఉద్దేశించి పలు రకాలైనటువంటి బోధలు వినిపించబడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, మనిషి కోరుకుంటున్నాడు మనకి ఏదైనా మంచి బోధ అవసరము అని, బోధ వినాలి అని. ఎందుకు అంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలా రాయబడింది, సామెతల గ్రంథంలో, దైవోక్తి లేని ఎడల మనుషులు కట్టులేక తిరుగుతారు అని. దైవోక్తి లేని ఎడల మనుషులు కట్టులేక తిరుగుతారు. ఒక పశువో లేదా ఒక జంతువు ఏదైనా
దానికి ఒక కట్టు కన్ని లేకపోతే ఎలాగైతే ఇతరుల యొక్క వ్యవసాయమును పంటను నష్టపరుస్తుందో అంతకంటే చాలా ఎక్కువగా మనిషి నష్టపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనిషి భూమి మీద ఉన్నటువంటి మృగాలకు భయపడట్లేదు, జంతువులకు భయపడట్లేదు, కానీ మనిషి సాటి మనిషికి భయపడుతున్నాడు. కారణం ఏంటంటే మనిషి తోటి మనిషి నష్టపరుస్తున్నది ఎంతో మంది కుటుంబాలను నాశనం చేస్తున్నారు. ఎంతో మంది జీవితాలను పాడు చేస్తూ ఉన్నారు. ఎంతో మంది జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఈరోజు మనిషికి కావాల్సింది ఏదో ఒక మత సంబంధమైనటువంటి బోధ కాదు, ఏదో ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు కాదు. మనిషికి కావాల్సింది దైవోపదేశము, దేవుని యొక్క సందేశము. సాక్షాత్తు ఈ అఖిలాండమును సృష్టించినటువంటి దేవుడు సందేశము మనిషికి అవసరం. అలాగే మనిషి ఎడల దేవుడు కూడా, ఆయనకు కూడా ఒక సందేశం ఉన్నది. ఈ లోకంలో మతాలు వారికి కలిగినటువంటి సందేశాలు తన ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా, ఈరోజు అనేక మంది వ్యక్తులు, అనేక సంఘటనలు, సంస్థలు, సమాజాలు వారి సొంత అభిప్రాయాలు, వారి సొంత ఆలోచనలు ప్రజలకు తెలియజేస్తూ ఉండగా, కానీ దేవునికి ఒక సందేశం ఉంది. ఎందుకు దేవునికి ఒక సందేశం ఉంది అంటే, ప్రజలు కట్టులేక తిరుగుతున్నారు ఒక కారణమైతే, మరొక కారణం ఏంటంటే ప్రజలు బోధించినటువంటి బోధలు, మతాలు బోధిస్తున్నటువంటి బోధలు అవి సాక్షాత్తు దైవోపదేశములని బోధిస్తూ ఉన్నారు. మనుషుల సంగతులు దైవోపదేశములని బోధించి ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని కూడా ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ, తప్పుడు సందేశాలను ఇస్తూ ప్రజల్ని మోసగిస్తూ ఉన్నారు. ప్రజల్ని భ్రమపెడుతూ ఉన్నారు. ప్రజల్ని ఎంతో దోచుకుంటున్నారు. అందుకే దేవునికి ఉన్నటువంటి సందేశం, దేవుడు సాక్షాత్తు తన స్వరూపంలో తన పోలికలో సృష్టించబడినటువంటి యావన్ మానవ జాతికి ఆయన ఇవ్వాలనుకున్నటువంటి సందేశము వలన మాత్రమే మనిషి సరైనటువంటి జీవిత విధానం కలిగి ఒక సరైనటువంటి మనిషిగా జీవించగలుగుతాడు. ప్రియులారా, మనిషి నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా దోచుకోబడుతున్నాడు, మోసపరచబడుతున్నాడు. అనేకమైనటువంటి బోధలకు అటు ఇటు కొట్టుకొని పోతూ ఉన్నాడు. ఏ బోధ కూడా నిన్ను స్థిరపరచలేకపోతుంది, ఏ బోధ కూడా నిన్ను బాగు చేయలేకపోతుంది, ఏ బోధ కూడా నిన్ను దేవుని యొద్దకు నడిపించలేకపోతుంది. దేవుని గురించినటువంటి సరైన అవగాహన తెలియలేకపోతుంది. దేవుడి యొక్క హృదయములో దాగి ఉన్నటువంటి సందేశము ఏంటో ఈ గందరగోళంలో గ్రహించలేకపోతున్నారు. అందుకే ప్రియులారా, ఆనాడున్నటువంటి ప్రజలు కూడా వారు ఇన్ని సంగతులు వారు విన్నప్పటికీ వారికి ఇంకా బోధవాక్యము వినాలని కోరుకుంటున్నారు. ఈరోజు మనిషి లోపల ఉన్నటువంటి దాహం, మనిషి లోపల ఉన్నటువంటి ఆరాటం, తపన ఇదే. సత్యబోధ, సత్యోపదేశము,
దేవుని యొక్క సందేశము వినాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీవు నిజంగా ఆశించినట్లయితే దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క వర్తమానమే వినాలనుకున్నట్లయితే ఆ వర్తమానము వీరు చెప్పినటువంటి దాంట్లో ప్రాముఖ్యంగా ఏం చెప్పారు అంటే, వీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడారు. వీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడారు. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడారు? వీరికున్నటువంటి ఉన్న సందేశం ఒకటే ప్రియులారా. దేవుడు అనుగ్రహించినటువంటి సందేశం ఒకటే. ఈ 66 పుస్తకాల సమ్మిళితమైనటువంటి ఏకగ్రంథమైనటువంటి బైబిల్లో ఆదికాండము అనే మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి పేజీ మొదలుకొని ప్రకటన గ్రంథం అయినటువంటి చివరి పుస్తకమైనటువంటి చివరి పేజీ వరకు ఉన్నటువంటి భాగం అంతా మీరు చదివితే ఒకే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించినటువంటి సందేశము కాకుండా మానవాళికి వేరే సందేశము దేవుడు ఇవ్వలేదు. ఆయన గురించినటువంటి సందేశమే. అందుకే ఈ సందేశమును అపోస్తలులు ప్రకటిస్తూ వచ్చారు. ఆనాడు ఆ సువార్తను గురించి ప్రకటించి లేదా ఆ క్రీస్తుని గురించి ప్రకటించి ఎంతో మంది వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలు తెగించి వారు ప్రకటించారు. ఈ సందేశము కొరకు ఎంతో మంది వారి జీవితాలు త్యాగం చేశారు. గొప్ప గొప్ప దైవజనులు, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి భక్తులు వారు ఈ క్రీస్తు యేసును గురించినటువంటి స్వార్థ ప్రకటించారు. ఎందుకంటే ఇలాగ రాయబడింది దేవుని వాక్యంలో. ఏమిటనగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రకటించాల్సినటువంటి ప్రకటన లేదా బోధించాల్సినటువంటి బోధవాక్యం, వినిపించాల్సినటువంటి హితబోధ ఏమనగా సిలువను గూర్చినటువంటి వార్త, అనగా సిలువ వేయబడిన క్రీస్తును గూర్చినటువంటి వార్త. ఎందుకు సిలువ వేయబడినటువంటి క్రీస్తును గూర్చినటువంటి వార్త ప్రకటించబడాలి? ఎందుకు ఈ సిలువ వేయబడినటువంటి క్రీస్తును గూర్చి మనం వినాలి? ఎందుకంటే ఇది దేవుని యొక్క సందేశం. ఈ అఖిలాండాన్ని సృష్టించినటువంటి దేవుని సందేశం. తన పోలికలో తన స్వరూపములో నిన్ను నిర్మించినటువంటి ఆ దేవుని యొక్క సందేశము ఇదై ఉన్నది ప్రియులారా. యేసు ప్రభువారు, లోకరక్షకుడైన యేసు క్రీస్తు ఈ భూమి మీద మన కొరకు చనిపోయినటువంటి, అనగా సిలువ మాను మీద చనిపోయినటువంటి ఆ వార్త మనకి ఎంతో శక్తిని కలిగిస్తుంది. ఇది నమ్మనటువంటి వారికి, దీనిని తృణీకరించినటువంటి వారికి, దీనిని అవహేళన చేసినటువంటి వారికి ఇది వెర్రితనంగా కనిపిస్తూనే ఉంది. కానీ ఇది దేవుని శక్తి. ఎవరికి? దీనిని విశ్వసించిన వారికి. ఎందుకో ప్రియులారా ఈ సువార్తను గురించి మనం వినాలి అంటే ఒక మాట మీకు గుర్తు చేస్తాను. 23వ వచనంలో ఇలా రాయబడింది, 22 నుండి, యూదులు సూచక్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాను. ఇంకొక మాట మీకు చదివి వినిపిస్తాను. అదేమనగా 24లో కిందకు మనం చదివితే, అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, యూదులకేమో ఆటంకంగా ఉన్నాడు, గాని యూదులకేమి గ్రీసు పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని శక్తి, దేవుని జ్ఞానము. సిలువ వేయబడిన క్రీస్తును వార్త, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును గురించినటువంటి వార్త. ఇది రెండు సంగతులు. సిలువ వేయబడిన క్రీస్తును గురించినటువంటి వార్త ఏమో ఇది దేవుని యొక్క జ్ఞానమై ఉన్నది. దేవుని అనాది కాల సంకల్పము, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి అనంత జ్ఞాని అయినటువంటి దేవుని యొక్క జ్ఞానమే సిలువ వేయబడిన క్రీస్తును గురించినటువంటి ప్రకటన. ఆ సిలువ వేయబడిన క్రీస్తు మరణములో నుండి తిరిగి లేచాడు. ఈ తిరిగి లేచినటువంటి వార్త, పునరుద్ధానుడైన క్రీస్తును గురించినటువంటి వార్త, ఇది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేవుని యొక్క శక్తి మనము ఎలాగూ కొలవగలమంటే ఆయన మరణములో నుండి తిరిగి లేచిన దానిని బట్టి. దేవుని జ్ఞానము ఎలాగూ మనము తెలుసుకోగలుగుతామంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో చనిపోవటం బట్టి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలా వ్రాయబడింది. దానికంటే ముందుగా ఒక వాక్యం కూడా మీకు గుర్తు చేస్తాను. అదేమిటంటే కొరింథీయులకు రాసిన అదే 1వ పత్రికలో 9వ అధ్యాయము 16వ వచనం. 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. నేను సువార్త ప్రకటించుతున్నాను. మనము సువార్త ప్రకటించుతున్నాము. ఈ భూమి మీద వినాల్సినటువంటి వార్త సువార్త వినాలి ప్రియులారా. ఏ కాలంలో ఉన్నవారైనా, ఏ జాతిలో ఉన్నవారైనా, ఏ వర్గానికి సంబంధించిన వారైనా, ఏ మతానికి సంబంధించిన వారైనా, మనం మనుషులం గనుక, మనమందరము ఒకే మనుషులో నుండి వచ్చిన వారము గనుక మనందరికీ కూడా ఒకే ఒక సందేశం ఇవ్వబడింది, ఒకే ఒక వర్తమానం ఇవ్వబడింది, ఒకే ఒక బోధ అనుగ్రహించబడింది. ఆ బోధ దేవుడు అనుగ్రహించిన బోధ. ఆ బోధ సువార్త, మంచి వార్త, సద్వార్త, శుభవార్త. ఈ శుభవార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. అయ్యో నాకు శ్రమ. ఎందుకంటే ఈ సువార్త మనిషిని కట్టులేక తిరుగుతున్న వారిని కట్టుదిట్టమైనటువంటి స్థితిలో నిలబెట్టగలిగినది. ఈ సువార్త గురించి మనము ఇప్పుడు రోమాపత్రికలోనికి వద్దాం. రోమాపత్రికలో 1వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది కదా. ఈ సువార్త ఎవరి గురించినటువంటి వార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించినటువంటి వార్తే. ఆ వార్తలో ఉన్నటువంటి శ్రేష్ఠ సంగతి ఏంటంటే ఇలా వ్రాయబడింది, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లోని పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వం పొందితిమి. ప్రియులారా, యేసుక్రీస్తు వారి గురించినటువంటి వార్తలో ఒకటి, ఆయన దావీదు సంతానములో పుట్టాడు. ఆయన దావీదు సంతానములో పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఆయన పుట్టుకలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఆయన ప్రవచనానుసారముగా, ప్రవచనాలు చెప్పినట్టుగా, లేఖనాలు చెప్పినట్టుగా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఆయన పుడతాడని, ఆయన పుట్టుకను గురించినటువంటి ప్రవచనాల యొక్క నెరవేర్పే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఆ ప్రవచన యొక్క సారమే యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన జన్మ కన్యకకు పుట్టినటువంటి వాడు, అనగా స్త్రీ పురుషుల యొక్క సంయోగము లేకుండానే, ఆయన పాపము లేకుండానే, పాప బీజము లేకుండానే పరిశుద్ధమైనటువంటి ఆత్మతో, పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ భూమి మీదకు ప్రత్యక్షమైనటువంటి ఏకైక జన్మము లేదా ఏకైక అవతారము, ఏకైక ప్రత్యక్షత ఆ ఏకైక పుట్టిక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. అందుకే ఆయన దావీదు సంతానములో నుండి వచ్చాడు. దావీదు కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారి కంటే ముందుగా ఆయన రాజుగా ఇశ్రాయేలు జనాంగాన్ని పాలించాడు. ఆ జనాంగంలో నుండి వచ్చినటువంటి వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఎలా పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో అనేది ప్రతిదీ కూడా ఆయన లేఖనాలు ప్రకారంగా చెప్పబడ్డాయి. ఆయన కన్యకకు పుడతాడని, ఆయన ఇమ్మానుయేలు అనగా దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటాడని, ఆయన తన ప్రజలను పాపములో నుండి విడిపిస్తాడని, ఆయన స్త్రీ సంతానములో పుట్టి సర్పమును అనగా సాతాను యొక్క తలను చితకొడతాడని, ఈ లోక అధికారిని ధ్వంసం చేస్తాడని, ఇలాగూ ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందని, ఆయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అని, ఆయన దావీదు సంతానములో పుట్టి శాశ్వతమైనటువంటి రాజుగా ఉంటాడని దీని యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. అనగా పాపికి బదులు యేసు ప్రభు వారు మరణించి పాపి స్థానములో ఆయన, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిర్దోషి అయిన దేవుడు, నిష్కలంసుడైనటువంటి దేవుడు నీకు బదులుగా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీ పాప ప్రాయశ్చిత్తము కొరకు నీకు బదులుగా నీ స్థానములో చనిపోయి తిరిగి లేచినటువంటి క్రీస్తు. అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచి ఆయన గురించి ఇలా వ్రాయబడింది ఏమనంటే ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఏమని? ఆయన దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించబడ్డది. ఈయనను విశ్వసించిన వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప సంగతులు, కొన్ని సంగతులు మీ ముందుకు తీసుకొచ్చి నా సందేశాన్ని ముగిస్తాను. అందులో ప్రధానంగా ఈ హితబోధ యొక్క ఉద్దేశం ఏమనగా, అపోస్తల కార్యం 26వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతున్నాను. అందులో 18వ భాగంలో ప్రాముఖ్యంగా నేను చదివి మీకు వినిపిస్తున్నాను. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నేను కాపాడను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు ఆయన చాలా హానికరుడుగా ఉన్నాడు. దేని కొరకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో. ఆయన యేసు ప్రభు వారి గురించినటువంటి సిలువను గురించిన వార్త విషయంలో ఎంతో దూషిస్తూ, ఎంతో మందిని హింసిస్తూ, ఎంతో మందిని చంపి, ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాడు. అలాంటి క్రూరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. తన మత సంబంధమైనటువంటి
ఉద్రేకముతో ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి విరోధంగా తిరుగుబాటు చేశాడు. ఒకప్పుడు లేఖనములను గ్రహించక, ఒకప్పుడు తాను చదువుతున్నటువంటి, తాను నేర్చుకున్నటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తుని గ్రహించలేక ఆయనను, ఆ ప్రవచన సారమైనటువంటి క్రీస్తును గ్రహించక తిరుగుబాటు చేశాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, దమస్కు మార్గము గుండా అనేకులను చంపడానికి బయలుదేరినప్పుడు అధికారు వలన ఒక పత్రము పొంది చంపడానికి క్రైస్తవులను, క్రీస్తును అంగీకరించి వారిని హింసించడానికి ఒక ధ్రువపత్రాన్ని పొంది బయలుదేరాడు. కానీ ప్రియులారా, ఆ మార్గములోనే సిలువ వేయబడిన క్రీస్తు అతనికి ప్రత్యక్షమై, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావని ప్రభు ఆకాశము నుండి ఒక స్వరము విన్నాడు. అప్పుడు అంటున్నాడు, నీవు ఎవడు ప్రభువా అని అడిగాడు. నీవు హింసించుతున్న యేసును అని అన్నాడు. అయితే నేను నిన్ను నియమించుకున్నాను, నేను నిన్ను నాకు సాక్షిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను కాపాడుతున్నాను అని చెప్పి తన రక్షణ అనుభవాన్ని ఒక గొప్ప రాజు అయినటువంటి అగ్రిప్ప గారితో ఈ సత్యాన్ని, తనకున్నటువంటి అనుభవ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉండగా, ఈ సిలువ వేయబడినటువంటి క్రీస్తు యొక్క వార్త మానవాళికి ఏం చేస్తుందో అనేది ఆయన చెప్పినటువంటి సందేశంలో మనం చూస్తూ ఉన్నాం. చీకటిలో నుండి వెలుగులోనికి అని అన్నాడు. ఈ సువార్త, ఈ యొక్క సత్య బోధ, ఈ యొక్క హితబోధ, ఈ బోధవాక్యము, ఈ దైవోపదేశము, ఈ దేవుని సందేశము మనిషిని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేదే ఈ శుభవార్త. మిత్రమా, నీవు చీకటిలో ఉన్నావు. మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, బైబిల్ ఇటీవల మనం చెప్పుకున్నాము, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు స్వరూపుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకు రక్తమాంసాలు ధరించుకొని లోకానికి వచ్చాడు. యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఆయన అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. ఆ లోకమునకు వెలుగై ఉన్నాడు అని చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయనే సాక్షాత్తు చీకటిలో ఉన్నటువంటి మానవాల్ని వెలుగులోనికి తీసుకురాగలిగిన వాడు. ఎంతో మంది చీకటిలో నుండి మమ్మల్ని వెలుగులోనికి నడిపించుమని ప్రార్థిస్తున్నారు. తెలియక ఆ భగవంతుణ్ణి, ఆ దేవాది దేవుణ్ణి, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ప్రాధేయపడుతున్నారు. కానీ మనము ఎలాగూ చీకటిలో నుండి వెలుగులోనికి రాగలము అంటే, ఇదిగోండి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించినటువంటి వార్త, అనగా సిలువ వేయబడినటువంటి క్రీస్తు, పునరుద్ధానుడైన క్రీస్తు, మహిమతో ప్రభావముతో తిరిగి లేచినట్టి దేవుడని, దేవుని కుమారుడని, సాక్షాత్తు ఏకైక సత్యదేవుడని, అద్వితీయ సత్యదేవుడని నిరూపించబడినటువంటి ఆ యేసుక్రీస్తు వారి వలన మాత్రమే మనము చీకటిలో నుండి వెలుగులోనికి రాగలుగుతాం. ఆయన వెలుగులోనికి, అనగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపును, ఈ బోధను అంగీకరించి ఈ చీకటిలో నుండి, ఈ పాపము యొక్క చీకటిలో నుండి, ఈ లోకమనే అంధకారంలో నుండి మనము బయటికి రాగలుగుతామా? చీకటి 3 కారణాలు చెప్తుంది. ఒకటి, చీకటేమో అజ్ఞానము, తెలియనటువంటి తనం. రెండోది, చీకటి పాపము. మనుషులు చీకటిలోనే అనేకమైన పాపకృత్యాలు చేస్తూ ఉన్నారు. చీకటి మరణము. చీకటిని గురించి 3 విధాలుగా దేవుని లేఖనాలు, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చెప్తూ ఉంది. అందుకే మనుషులు అజ్ఞానములో నుండి జ్ఞానములోనికి రావాలి అని, మనుషులు పాపములో నుండి
పరిశుద్ధతలోనికి రావాలని, మనుషులు మరణములో నుండి జీవములోనికి రావాలని దేవుడు మనకు ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. ఈ శుభవార్త, ఈ సత్యవార్త చీకటిలో నుండి వెలుగులోనికి. ఇక్కడ మరొక మాట రాయబడింది, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి. సాతాను అధికారములో నుండి మనుషులు, ఈ లోకములో ఉన్నటువంటి సాతాను అనగా అపవాది అనగా మనుషులను పలు రకాలుగా మభ్యపెడుతూ, ప్రలోభాలకు గురి చేస్తూ, అనేకమైన భయభ్రాంతులకు గురి చేస్తూ, పలు రకాలైనటువంటి తప్పుడు దారిలోనికి ఈడ్చుకుంటూ పోతున్నటువంటి ఎంతోమంది అపవాది బందీఖానాలో ఉన్నారు. ఎంతోమంది జీవితాలు సాతాను యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతూ ఉన్నారు. అయితే వాడి యొక్క అధికారంలో నుండి మనము విడిపించబడి దేవుని వైపు మలుకోవడానికి కొరకే ఈ శుభోద. మూడోది ఇక్కడ మనం చెప్పబడుతున్న మాట ఏంటంటే, నా యందలి విశ్వాసము తేజ పాపక్షమాపణ. పాపక్షమాపణ. మనుషులు అందరూ పాపులే, ఏ భేదము లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపులే. పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ తప్ప ఈ ప్రపంచంలో ఏ గ్రంథము కూడా మనము పాపులము అని చెప్పగలిగిందేమీ లేదు. పాపమును ఖండిస్తున్నటువంటి గ్రంథం, పాపమును పాపిని ఎత్తి చూపుతున్నటువంటి గ్రంథం, పాపమునకు పాపికి పరిష్కారమును కలుగు చేస్తున్నటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు సిలువ వేయబడినటువంటిది, మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి, పరిశుద్ధాత్మ వల్ల ప్రభావముతో నిరూపించబడినటువంటి ఈ సువార్త ఎందుకు మేము చెప్తున్నామంటే, ఎందుకు ఈ సువార్త భారము మోపబడిందంటే, ఈ సువార్త భారతదేశానికి ఎందుకు ప్రకటించబడాలి అంటే, ఈ సువార్త ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ ఎందుకు ప్రకటించబడాలి? అది అడవిలో ఉన్నటువంటి వారు కానీ, కొండలోయలో ఉన్నటువంటి వారు కానీ, అరణ్యాల్లో ఉన్నటువంటి వారు కానీ, అనాగరికమైనటువంటి వారు కానివ్వండి, వస్త్రము లేనటువంటి వారు కానివ్వండి, నరమాంస భక్షకులు కానివ్వండి, ఈ ప్రపంచంలో యావత్ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతటికీ కూడా ఈ సువార్త సందేశం అవసరం. ఈ సువార్త ప్రకటించబడిన స్థలం లేదు ప్రియులారా. ఈ సువార్త ప్రకటించబడినటువంటి రోజు లేదు ప్రియులారా. ఈ సువార్త అవిరామముగా ప్రకటించబడుతుంది. ఎందుకంటే పాపములో ఉన్నవారు క్షమాపణ పొంది వారు పరిశుద్ధులుగా మార్చబడాలి. చీకటిలో ఉన్నటువంటి వారు తమ చీకటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడాలి. సాతాను అధికారంలో బంధింపబడినటువంటి వారు జీవము కలిగిన దేవుని వైపు మలుకోవాలని. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా రాయబడింది ఇక్కడ, పరిశుద్ధపరచబడిన వారిలో ఎవరైతే పాపక్షమాపణ పొందారో, ఎవరైతే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారో, ఎవరైతే సాతాను అధికారం నుండి జీవము కలిగిన దేవుని వైపు మలుకున్నారో, వారికి పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును, పరిశుద్ధపరచబడిన వారిలో ఉన్నటువంటి స్వాస్థ్యమును పొందుటకు ఈ సువార్త సందేశం మనకు అవసరమై ఉన్నది. దేవుడు తన యొక్క సకల ఐశ్వర్యములో మనం పాలిభాగస్తులుగా చేయబడాలని, దేవుని యొక్క ఆ నిత్యమైనటువంటి వైభవంలో, నిత్యమైనటువంటి ఆ మహిమాయుక్తమైనటువంటి చెప్పనశక్యము కానిటువంటి ఆ నిత్యమైనటువంటి ఐశ్వర్యములో, దేవుని యొక్క రాజ్యములో పాలిభాగస్తులుగా స్వాస్థ్యమును పొందినట్లుగా వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుచున్నాను అని చెప్పబడుతుంది. అయితే ప్రియులారా, మరొక మాట మీకు గుర్తు చేస్తాను. అదేమనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగింపబడెను. సమాధానపరచవలనని సృష్టికర్త అయినటువంటి దేవుడు సమాధానపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ సందేశం, మనుషులు అసమాధానంతో ఉన్నారు, మనుషులు అశాంతితో ఉన్నారు, మనుషులు నెమ్మది లేకుండా జీవిస్తున్నారు, మనుషులు భయాందోళనతో బ్రతుకుతున్నారు, మనిషి జీవితంలో ఎంతో హృదయంలో భారముతో బ్రతుకుతూ ఉన్నారు. మిత్రులారా, దేవుడు మీకు సమాధానం అనుగ్రహించాలని, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను అని అన్నాడు. మనిషి అనేకమైన సంఘర్షణల గుండా, అనేకమైన పోరాటాల గుండా, అనేకమైనటువంటి విధాలుగా మనిషి నలిగిపోతూ ఉన్నాడు. అయితే మనకు సమాధాన సందేశమును ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆ సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా మనకు కలుగుతుంది. ప్రియులారా, ఈ సువార్త సందేశం, ఈ యొక్క సుబోధ, ఈ బోధవాక్యము మనల్ని సమాధానపరిచేది, అసమాధానములో నుండి సమాధానములోనికి నడిపించేది. అందుకే ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతాం. 3వ అధ్యాయము అందులో 8వ వాక్యం చదువుదాం. 8వ వాక్యం ఇలా వ్రాయబడింది: దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. ప్రియులారా, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయనలోనే ఆయన నిత్య సంకల్పాలన్నీ, ఆయన హితోపదేశము పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని దేవుని ఉద్దేశం. ఈ భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలకు, అధికారులకే కానివ్వండి, లేదా ప్రభుత్వాలకే కానివ్వండి, లేదా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవ జాతికి కూడా తెలియపరచవాలని దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, చీకటిలో ఉన్నటువంటి మనము వెలుగులోనికి నడిపించబడాలి. సాతాను అధికారంలో ఉన్నటువంటి మనము దేవుని వైపు మలుకోవడానికి, మనము పాపములో ఉన్నటువంటి మనము పాప క్షమాపణ పొంది మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. అసమాధానముతో అశాంతితో జీవిస్తున్నటువంటి మనము సమాధానము కలిగి దేవునితో మనము సంధి చేయబడిన వారమే, దేవునితో సమైక్యపరచబడిన వారమే. దేవునికి మనకు ఉన్నటువంటి ఆ వైరము, ఆ విరోధ భావము నుండి, ఆ శత్రుత్వము నుండి మనము మిత్రులుగా మార్చబడి ఆయనతో సమాధానపరచబడిన వారమే. యేసుక్రీస్తు మన కొరకు సిలువ వేయబడి మృతుల్లో నుండి తిరిగి లేచి సాక్షాత్తు దేవుడని, దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించుకున్నటువంటి క్రీస్తు యొక్క హితబోధ మనల్ని ఈరోజు సంధిస్తూ ఉండగా, ఈరోజు నీ జీవితంలో ఈ సమాధానము పొందాలని దేవుని యొక్క సంకల్పం అయ్యింది. ఇది నా సొంత సందేశం కాదు, ఇది ఏదో ఒక మతానికి సంబంధించిన సందేశం కాదు.
ఇదేదో ఒక విభాగానికి సంబంధించినటువంటి సందేశం కాదు. ఇది సాక్షాత్తు దేవుని యొక్క సందేశం. ఈ సందేశము నన్ను చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చింది. నన్ను సాతాను అధికారంలో నుండి దేవుని వైపు మలుకోనేటట్లు చేసింది. నన్ను అశాంతితో అసమాధానంతో ఉన్నటువంటి నన్ను సమాధానపరిచింది. దేవునితో సంధి చేసింది. ఆయనకు నాకున్నటువంటి శత్రుత్వం పోయింది. ఇప్పుడు మిత్రులమయ్యాం. అంత మాత్రమే కాదు, నా పాపములన్నీ క్షమించబడి నా పాపమునకు క్షమాపణ అనుగ్రహించి నన్ను పరిశుద్ధునిగా మార్చాడు. మాత్రమే కాదు, పరిశుద్ధులకు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యములో నన్ను పాలిభాగస్తులుగా చేశాడు. ఈరోజు నిన్ను కూడా ఇటు భాగ్యము పొందాలని, అనుగ్రహించబడాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. అందుకే ఈ సందేశము ద్వారా నీ జీవితంలో ఈ గొప్ప సౌభాగ్యములోనికి, ఈ యుగ యుగములకు దాచబడినటువంటి దేవుని మర్మమై ఉన్నటువంటి ఈ సత్యములోనికి ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని సందేశము ద్వారా నీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప లాభము, గొప్ప ఆధిక్యత పొందాలని ఒక శ్రేయోభిలాషిగా ఆకాంక్షిస్తూ దేవుడి మాటలు మీ జీవితంలో, మనందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నమ్మదగిన మా ప్రభువా, అనాది కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమైనటువంటి ఏకైక సత్యదేవ, నీ ప్రియకుమారుడు మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించినటువంటి సుబోధ, ఈ సత్యబోధ పాపములో ఉన్న మమ్ములను పరిశుద్ధులుగా మార్చడానికి, చీకటిలో ఉన్న మమ్ములను మీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని రావడానికి, సాతాను బంధకములో సాతాను అధికారంలో ఉన్న మమ్ములను జీవము కలిగిన దేవుని వైపు మలుకోవడానికి, అసమాధానముతో జీవిస్తున్న మమ్ములను, మీకు శత్రువులుగా జీవిస్తున్న మమ్ములను మిత్రులుగా మార్చబడి సంధి చేయబట్టుకై, పరిశుద్ధుల్లో ఉంచినటువంటి స్వాస్థ్యమును మేము పొందుటకై, అనాది కాలము నుండి భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి కూడా తెలుసుకోవలనని, గ్రహించవలనని, అనుభవించవలనని ఏ ఏర్పాటుతో మీరున్నారో ఆ ఏర్పాటును మా జీవితాల్లో కాలాకాలములుగా అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ సందేశము ద్వారా విన్న మా ప్రియ అందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగించి మీ కృపకు పాత్రులుగా చేయమని, మీ శిలువ సందేశము, మీ శుభవార్త, మీ హితబోధ, మీ బోధవాక్యము వారి జీవితాల్లో బోధపరచబడిన వారి జీవితాల్లో మేలు నుండి మీ కృప ఐశ్వర్యమునకు సమృద్ధి అయినటువంటి ప్రాప్తులుగా చేయుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు అద్వితీయ పరిశుద్ధ నామములో స్తోత్రం చేసి ప్రార్థించి వేడుకను పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.